యూట్యూబ్ మిత్రులకు నమస్కారం అన్న. నేను మీ అర్జున్. మన వ్యూవర్స్ చాలామంది డిమాండ్ మేరకు మంచి కండిషన్‌లో వెహికల్స్ అందుబాటులో ఉన్న ఒక ఆక్షన్ వెహికల్స్ అయితే సేల్‌కైతే తేవడం జరిగింది. అండ్ ఇవి వచ్చేసరికి ఆక్షన్ వెహికల్స్ అన్న బడ్జెట్ సెగ్మెంట్ ఆక్షన్ వెహికల్స్ అనే చెప్పుకోవచ్చు. బండ్లు మట్టుకు మంచి క్లీన్ అండ్ గుడ్ కండిషన్‌లోనే అందుబాటులో అయితే ఉన్నాయి. అండ్ ఆక్షన్ రిలేటెడ్ పూర్తి వివరాలు, ప్రాసెస్ ఏంది అండ్ డీటెయిల్స్ ఏంది క్లారిటీగా వీడియోలో అయితే మెన్షన్ చేయడం జరిగింది. వీడియో చివరి వరకు చూడండి. అప్పుడు మీకు క్లారిటీగా ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుందన్న. అండ్ ముఖ్యంగా వీడియోలోకి వెళ్ళిపోయే ముందు తప్పకుండా లైక్ చేయండి అన్న. ఇక్కడున్న ఆక్షన్ వెహికల్స్ మట్టుకు యాజ్ ఇట్ ఈస్ కండిషన్‌లో మీకైతే ఇవ్వడం జరుగుతుందని వీళ్ళైతే చెప్తున్నారు. బండి ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగానే మీకైతే అప్పగించడం అయితే జరుగుతుంది. సో మీరు మెకానిక్ తెచ్చి చెక్ చేసుకుంటారా లేదా మీరు చెక్ చేసుకుంటారా అనేది మీ ఇష్టం అన్న. యాజ్ ఇట్ ఈస్ కండిషన్‌లో వీరైతే ప్రొవైడ్ చేస్తామని అయితే చెప్తున్నారు. ఇంకా డీటెయిల్స్ మాత్రం క్లియర్ కట్‌గా మెన్షన్ చేస్తానన్న. అండ్ ప్రజెంట్ ఈ ఆక్షన్ ఎక్కడ జరుగుతది అండ్ ఏంది ప్రాసెస్ ఏంది, ఎలా పార్టిసిపేట్ చేయాలి అండ్ ఏ డే జరుగుతది కూడా క్లారిటీగా మెన్షన్ అయితే చేస్తాను. సో వీడియోని దయచేసి ఎక్కడ ఎవరు స్కిప్ చేయనట్లా చివరి వరకు చూడండి. అండ్ తప్పకుండా లైక్ చేయండి అన్న. లైక్ చేయకపోతే ఇలాంటి ముందు వీడియోస్ మీకు రికమెండ్ అవ్వవు. లైక్ చేసుకొని అయితే పెట్టుకోండి. ఈ వీడియోలో ముఖ్యంగా లో బడ్జెట్ వెహికల్స్ మాత్రమే అప్లోడ్ చేయడం జరుగుతుంది. అండ్ ముందు టాప్ ఎండ్ అండ్ అదే కాకుండా మంచి ప్రీమియం సెగ్మెంట్ వెహికల్స్ వీడియోస్ కూడా రాబోతున్నాయి బ్యాక్ టు బ్యాక్. ఇక ఇది వచ్చేసరికి ఫస్ట్ది లాట్ నెంబర్ 30 అన్న. క్లీన్ అండ్ గుడ్ కండిషన్లో అందుబాటులో ఉన్న మారుతి సుజుకి ఆల్టో ఎల్ఎక్స్ అన్న. ఆల్టోలో ఎల్ఎక్స్ఏ వేరియంట్ పెట్రోల్ వేరియంట్ కారు అండ్ మోడల్ విషయానికి వచ్చినట్లయితే 2011 మోడల్. ఆర్సీ వచ్చేసరికి ఎక్స్పైర్ అయితే అయింది. ముఖ్యంగా డ్రైవింగ్ నేర్చుకునే వాళ్ళకి ఈ కార్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఆక్షన్లో పార్టిసిపేట్ చేసినట్లయితే మీకు మంచి బడ్జెట్ సెగ్మెంట్లోనే ఒక లో బడ్జెట్ వెహికల్ అని చెప్పుకోవచ్చు. బ్యాక్ టైర్స్ విషయానికి వచ్చినట్లయితే ఒక 40-50% అయితే ఉంది. అండ్ ఇంటీరియర్ విషయానికి వచ్చినట్లయితే ఇలాగైతే ఉందన్న. ఇంటీరియర్ వచ్చేసరికి బండి వచ్చేసరికి 11 మోడల్ సుజుకి ఆల్టో ఎల్ఎక్స్ఐ లాట్ నెంబర్ 30 అన్న. ఈ లాట్ నెంబర్లు గుర్తుపెట్టుకోండి. సో మీరు ఆప్షన్కి వెళ్ళినప్పుడు ఈజీగా ఐడెంటిఫై అయితే చేయొచ్చు. డీటెయిల్స్ వచ్చేసరికి లాట్ నెంబర్స్ అనేవి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఇక సెకండ్ వెహికల్ వచ్చేసరికి లాట్ నెంబర్ 28 అన్న గమనించగలరు. అండ్ ఇది వచ్చేసరికి ముఖ్యంగా మారుతి సుజుకి ఆల్టో ఎల్ఎక్స్ అన్న. ఇది ఓన్లీ ఆల్టో ఎల్ఎక్స్ నీట్ అండ్ క్లీన్ కండిషన్లో బండి అందుబాటులో అవుతుంది. ముఖ్యంగా ఇది వచ్చేసరికి 2019 మోడల్ వెహికల్, మంచి మోడల్ ఉన్న వెహికల్ అని చెప్పుకోవచ్చు. అండ్ మారుతి సుజుకి ఆల్టోలో ఎల్ఎక్స్ విఎక్స్ఐ వేరియంట్ కారు. ఇది వచ్చేసరికి పెట్రోల్ వేరియంట్ కార్ అన్న అండ్ మంచి మోడల్ ఉన్న వెహికల్ అని చెప్పుకోవచ్చు. ట్యాక్స్ విషయానికి వచ్చినట్లయితే లైఫ్ ట్యాక్స్ అయితే ఉందన్న గమనించగలరు. అండ్ ఆర్టీ వచ్చేసరికి హైదరాబాద్ సౌత్ ఆర్టీ అన్న గమనించగలరు. టైర్స్ కూడా నీట్ అండ్ గుడ్ కండిషన్లోనే ఉన్నాయి. ఇక ఇంటీరియర్ విషయానికి వచ్చినట్లయితే ఇంటీరియర్ వచ్చేసరికి ఇలాగైతే ఉందన్న. ఇది వచ్చేసరికి మన లాట్లో సెకండ్ వెహికల్ అని చెప్పుకోవచ్చు. లాట్ నెంబర్ 28 అన్న ఇది వచ్చేసరికి. అండ్ ఇంకా థర్డ్ వెహికల్స్ విషయానికి వచ్చినట్లయితే కొద్దిగా లేటెస్ట్ మోడల్లో మంచి సుజుకి వ్యాగనర్ తీసుకోవాలన్న వాళ్ళకి ఈ థర్డ్ వెహికల్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. అండ్ దీని యొక్క లాట్ నెంబర్ వచ్చేసరికి 26 లాట్ నెంబర్ అన్న గమనించగలరు. అండ్ ఇది వచ్చేసరికి మారుతి సుజుకి వ్యాగనర్లో విఎక్స్ఐ వెహికల్. బండి వచ్చేసరికి క్లీన్ అండ్ క్రిస్టల్ క్లియర్ కండిషన్లో అందుబాటులో అవుతుంది. అండ్ ముఖ్యంగా ఇది వచ్చేసరికి 2022 మోడల్ అన్న. 2022 మోడల్. టైర్స్ కూడా నియర్లీ దాదాపుగా 70% ప్లస్ అయితే ఉన్నాయన్న. టైర్స్ వచ్చేసరికి ఒక లెస్ యూజ్డ్ వెహికల్ అని చెప్పుకోవచ్చు. లైఫ్ ట్యాక్స్ ఉంది. పెట్రోల్ వేరియంట్ కారు. అండ్ ఆర్టీ వచ్చేసరికి హైదరాబాద్ సౌత్ ఆర్టీ అన్న గమనించగలరు. అండ్ టైర్స్ కూడా 70% ప్లస్ ఉన్నాయి. అండ్ ఇంటీరియర్ విషయానికి వచ్చినట్లయితే మంచి క్లీన్ అండ్ గుడ్ ఇంటీరియర్ ఉంది. ముఖ్యంగా ఇది ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్తో వచ్చే వెహికల్ గమనించగలరున్నా. ఇది వచ్చేసరికి మన లాట్లో థర్డ్ వెహికల్ లాట్ నెంబర్ 26. సో మీరు ఈ లాట్ నెంబర్స్ ఐడియా పెట్టుకున్నట్లయితే డీటెయిల్స్ క్లారిటీగా తెలుస్తాయి కాబట్టి మీరు ఆప్షన్లోకి వెళ్ళంగానే ఈజీగా వెహికల్ దగ్గరికి అయితే వెళ్ళవచ్చు అన్న. ఇక ఫోర్త్ వెహికల్ వచ్చేసరికి బడ్జెట్ సెగ్మెంట్ వెహికల్ అని చెప్పుకోవచ్చు. ఇది వచ్చేసరికి లాట్ నెంబర్ 24 అన్న గమనించగలరు. లాట్ నెంబర్ వచ్చేసరికి మారుతి సుజుకి రిడ్జ్ అన్న. రిడ్జ్లో వీడిఐ డీజిల్ వేరియంట్ కారు మటుకు గుడ్ కండిషన్లో అందుబాటులో అవుతుంది. 2012 మోడల్ వెహికల్ అన్న ఇది వచ్చేసరికి. అండ్ ట్యాక్స్ వచ్చేసరికి 24లో ఎక్స్పైర్ అయితే అయిందన్న గమనించగలరు. అండ్ డీజిల్ వెహికల్ అండ్ 24 లాట్ నెంబరు. టైర్స్ కూడా దాదాపుగా 70% ప్లస్ అయితే ఉన్నాయి టైర్స్ విషయానికి వచ్చినట్లయితే. అండ్ ఆక్షన్లో పార్టిసిపేట్ చేసి మంచి బడ్జెట్ సెగ్మెంట్లోనే వెహికల్ అయితే వస్తుంది అనుకోవచ్చు. అండ్ ఇంటీరియర్ కూడా గుడ్ ఇంటీరియర్ అవుతుంది. నేను ఇది వచ్చేసరికి ఈ వీడియో ఆప్షన్స్ పెట్టే వాళ్ళ నుంచి కలెక్ట్ చేసుకుని అయితే పెట్టడం జరుగుతుంది. సో మంచి కండిషన్లోనే ఈ రిడ్జ్ కూడా అందుబాటులో అవుతుంది. మార్కెట్ కన్నా బెస్ట్ ప్రైస్లోనే మీకైతే వస్తాయన్న ఆప్షన్లో పార్టిసిపేట్ చేసినట్లయితే. ఇక ఫిఫ్త్ వెహికల్ వచ్చేసరికి లేటెస్ట్ మోడల్ వెహికల్ మారుతి సుజుకి ఇగ్నిస్ అన్న. ఇగ్నిస్లో జెట్టా వేరియంట్ గమనించగలరు. 2023 మోడల్ అన్న. ఇది వచ్చేసరికి లేటెస్ట్ మోడల్ అని చెప్పుకోవచ్చు. 2023 మోడల్. లైఫ్ ట్యాక్స్ ఉందన్న. దీనికి వచ్చేసరికి పెట్రోల్ వేరియంట్ కారు. అండ్ ఆర్టీఓ వచ్చేసరికి ముఖ్యంగా ఈ ఆర్టీఓ వచ్చేసరికి మెర్చెల్ ఆర్టీఓ గమనించగలరు. అండ్
నీట్ అండ్ క్లీన్ ఇంటీరియర్ కూడా అందుబాటులో అవుతుంది. ఓవరాల్గా బండి క్రిస్టల్ వైట్ కలర్లో పెట్రోల్ వేరియంట్లో అవుట్లుక్ పరంగా కూడా గుడ్ అవుట్లుక్ అయితే ఉందన్న. ఇది వచ్చేసరికి మారుతి సుజుకి ఇగ్నిస్లో ఇది వచ్చేసరికి జెట్టా వేరియంట్ గమనించగలరు. సో ఈ టాప్ 5 వెహికల్స్ అయితే మీ ముందుకు తేవడం జరిగింది. అవి కూడా గుడ్ కండిషన్లో అందుబాటులో ఉన్నాయి. అండ్ ముందు మన ఛానల్లో ఇలాంటి బడ్జెట్ సెగ్మెంట్లో మంచి కండిషన్లో ఉన్న కార్లు అవి కూడా ఆక్షన్లో, అంటే మీరు డైరెక్ట్గా ఆక్షన్కి వెళ్లకుండా ముందే మన వీడియో చూసి ఈ వీక్లో జరగబోయే ఆక్షన్లో ఏ వెహికల్స్ ఉన్నాయి, ఒకవేళ మీకు సూటబుల్ అయ్యే వెహికల్స్ ఉంటే ఆక్షన్కి వెళ్ళి పార్టిసిపేట్ అయితే చేయవచ్చన్న. సో మన వీడియోస్ మీ ముందుకి ఇక బ్యాక్ టు బ్యాక్ ప్రతి వీక్ వస్తూనే ఉంటాయన్న. సో వీక్లీ వెహికల్స్ అయితే అప్డేట్ అవుతూనే ఉంటాయి ఆక్షన్లో. ముఖ్యంగా కొద్దిగా ఆక్షన్ వెహికల్స్ బడ్జెట్ సెగ్మెంట్లో వస్తాయనేసి మీకు ఈ ఇన్ఫర్మేటివ్ వీడియోని అయితే తేవడం జరుగుతుంది. అండ్ మీరు ఈ వీడియో గినంగా మంచి సపోర్ట్ ఇచ్చినట్లయితే ప్రతి వీక్ మన సేల్స్ ఇండివిజువల్ వీడియోస్తో పాటు ఇలాంటి 1-2 వీడియోస్ మీ ముందుకు తెస్తూనే ఉంటాను. సో దానివల్ల మీకు మెయిన్ యూజ్ ఏంటంటేనా ఈ వీక్లో ఏ వెహికల్స్ ఆక్షన్లో ఉండబోతున్నాయి, సో మీకు సూటబుల్ అయ్యే వెహికల్ ఒకవేళ ఆక్షన్లో ఉంటే మీరు వచ్చి ఆక్షన్లో ఈజీగా పార్టిసిపేట్ అయితే చేయవచ్చన్న. సో మీకు మంచి బడ్జెట్లో వస్తే వెహికల్ అయితే తీసేసుకోవచ్చు. ఇక ముఖ్యంగా ఈ ఆక్షన్ ఎక్కడ జరుగుతుందంటే ఈ పర్టికులర్ వీడియో యొక్క ఆక్షన్ వచ్చేసరికి పటాన్ చెరు శ్రీరామ్ ఆటో మాల్లో అయితే జరుగుతుందన్న. అండ్ ఎప్పుడు జరుగుతుందంటే ప్రతి సాటర్డే రోజు అయితే ఈ ఆక్షన్ అయితే జరుగుతుంది. మార్నింగ్ 9 నుంచి ఆక్షన్ అయితే స్టార్ట్ అవుతుందన్న. ఇక ఆక్షన్ రూల్స్ విషయానికి వచ్చినట్లయితే వీళ్ళ కంపెనీ టర్మ్స్ అండ్ గైడ్ లైన్స్ అయితే ఉంటాయి. అవి క్లియర్ కట్గా చదివిన తర్వాతనే ఆక్షన్లో అయితే పార్టిసిపేట్ అయితే చేయండి అన్న. అండ్ ఆక్షన్ ఎంట్రీ ఫీజు వచ్చేసరికి 20,180 రూపీస్ అనేది ఆక్షన్ ఎంట్రీ ఫీజు ఉంటుంది. అది కట్టి ఆక్షన్లో పార్టిసిపేట్ అయితే చేయాలి. ఒకవేళ వెహికల్ తీసుకున్నట్లయితే అది ఆక్షన్లో పాడి వెహికల్ తీసుకున్నట్లయితే అమౌంట్ అందులో కట్ అయితే, మీరు ఒకవేళ ఏ వెహికల్ తీసుకోకపోతే 180 రూపీస్ సర్వీస్ ఛార్జెస్ కట్ చేసి మిగతా 20,000 అనేది మీకు రీఫండ్ అయితే ఇస్తారు. అండ్ మీరు మన ఛానల్ తరఫు నుంచి వెళ్ళామని అక్కడ ఉన్న భరత్ సార్కి అయితే చెప్పండి. సో మీకు కొద్దిగా ఎక్స్ట్రా బిట్ ఆఫ్ డిస్కౌంట్ కూడా అదే నెగోషియబుల్ కూడా చేసే అవకాశం అయితే ఉంటుందన్న. మీకు ఏది ఉన్నా కూడా కార్ల రిలేటివ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మాత్రమే మన ఛానల్లో తేవడం జరుగుతున్నా. కొద్దిగా వీడియోస్ తక్కువ వచ్చినా కూడా పక్కా ఇన్ఫర్మేటివ్ వీడియోసే మేము ముందుకు తెస్తూనే ఉంటాను. అండ్ ఈ ఆక్షన్ వీడియోస్ ముందు చేయాలా వద్దా అనేది కూడా కింద కామెంట్ చేయండి. అండ్ మంచి చాలా టైప్స్ ఆఫ్ వెహికల్స్ ఆక్షన్లో అందుబాటులో అయితే ఉంటాయన్నా. అండ్ ప్రతి వీక్ అప్డేట్ అవుతూనే ఉంటాయి. సో మీకు నేను అప్డేట్ ఇస్తూనే ఉంటాను. సో మీరు చేయాల్సింది జస్ట్ ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసి ఆల్లో పెట్టుకోండి. ఇంకా ఆక్షన్ విషయానికి వచ్చినట్లయితే మీరు డైరెక్ట్గా అక్కడికి విజిట్ అయ్యి మొత్తం అన్ని క్లియర్ కట్గా తెలుసుకున్న తర్వాతనే ఆక్షన్లో అయితే పార్టిసిపేట్ అయితే చేయండి అన్న. అండ్ వెహికల్ తీసుకునే ముందు కూడా ఫుల్గా చెక్ చేసుకొని అన్ని ఓకే అనుకుంటేనే వెహికల్ అయితే తీసేసుకోండి. యాజ్ ఇట్ ఈస్ కండిషన్లో వీరైతే ఇస్తామని అయితే చెప్తున్నారు, గమనించగలరు. అండ్ నెక్స్ట్ వీడియోలో మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోతో కలుసుకుందాం. అంతవరకు సెలవు. దిస్ అర్జున్ సైనింగ్ ఆఫ్. బాయ్.